ఇక ఆలయం లోపల ఉన్న బ్రాహ్మణులు ఏం చేస్తుంటారు, మంత్రాలు జపిస్తూ ఉంటారు. ఏమవుతుంది, ఆ శబ్దం వెళ్ళి ఆ రాయి తగులుతుంది. అలా తగిలిన శబ్దం వివిధ దిశల్లోకి పరావర్తనం చెందుతుంది. అది ఒక మూసి ఉన్న గది కదా, కాబట్టి శక్తి ప్రధాన ద్వారం గుండా బయటకు ప్రయాణం చేస్తుంది. అలా వెళుతూ వెళుతూ ఎదురుగా నిలబడి ఉన్న వాళ్ళందరి నుండి శక్తి ప్రసరణ అనేది జరుగుతుంది. అంటే ఆ శక్తిలో మీరందరూ పూర్తిగా నిండిపోతారు. అంటే మీలో ఆ శక్తి పూర్తిగా నిండిపోతుంది. దేవాలయాల్లో మామూలుగా ఏం జపిస్తుంటారు చెప్పండి? ఉదయం విష్ణు సహస్రనామం, విష్ణుమూర్తికి 1000 నామాలు కదా. అలాగే రాత్రిపూట లలిత సహస్రనామాలు, ఇంకా శివోపాసన మంత్రం, లేకపోతే లింగాష్టకం, ఓం నమ శివాయ కానీ, లేకపోతే నిర్వాణ శతకం కానీ ఇలా జపిస్తూ ఉంటారు. ఇవి మానవ వ్యవస్థ పైన ఎన్నో రకాల ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ధ్వనులు మానవ వ్యవస్థపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో తెలుసుకోవాలని మేం మా టీం అనుకోవడమే కాదు, నిజంగానే ప్రయోగం చేయడానికి, అంటే మానవ మెదడు మానవ వ్యవస్థపై ఈ ధ్వనుల ప్రభావాన్ని నమోదు చేయడానికి ఒక న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళాం. మేము ఈజీజీ పరీక్షల కోసం మా స్నేహితుడు రాహుల్ తీసుకున్నాం. దీనినే ఎలక్ట్రోఎన్సెఫాలోగ్రఫీ అని అంటారు. దీనితో కంప్యూటర్లో ఒక వ్యక్తి యొక్క నాడీ వ్యవస్థ ప్రక్రియని మనం చూడొచ్చు. అతనికి లలిత సహస్రనామంని వినిపించాం. రాహుల్ రిలాక్స్ అయిపోయింది, ఒకసారి ఫస్ట్ నుంచి రైట్. అతను పొందుతున్న పారాసింథటిక్ వ్యత్యాసాలు మాత్రం నిజంగానే ఆశ్చర్యపరిచాయి. ఓ మై గాడ్, అప్పుడు అర్థమైంది ఈ ధ్వనులు ఏ విధంగా ఇంజనీరింగ్ చేయబడ్డాయంటే ఇవి మీ పారాసింథటిక్ నాడీ వ్యవస్థలోకి వెళ్ళి 3 నుంచి 5 నిమిషాల లోపల మిమ్మల్ని గాఢ నిద్రలోకి తీసుకెళ్తాయి. మొదటిది, ఈ మంత్రం దాదాపు కొన్ని వేల సంవత్సరాల నుంచి వాడబడుతుంది. అలాంటి మంత్రాలు లేకపోతే ధ్వనులు పారాసింథటిక్ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయని ఆ కాలం ఋషులకు ముందే ఎలా తెలిసింది? ఇలా వాళ్ళ రాత్రిపూట వినేవాళ్ళు, అలాగే ఉదయం పూట విష్ణు సహస్రనామాలను జపించేవాళ్ళు. ఇలా ఈ మంత్రాలు లేకపోతే శబ్దాలు ఉదయం పూట వింటే అవి మిమ్మల్ని ప్రశాంతమైన మానసిక స్థితిలోకి మేల్కొనేలా చేస్తాయి. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, మీలో చాలా మంది పొద్దున లేయాలంటే చాలా బద్ధకంగానో, ఇబ్బందిగానో, లేదా చిరాకుగానో, అసలు లేవాలంటేనే చాలా ఇబ్బందిగా లేస్తుంటారు, అవునా? ఒకవేళ మీరు ఉదయం పూట కనుక ఈ విష్ణు సహస్రనామం వింటుంటే అది మీ మెదడులోని అన్ని రకాల ఇబ్బందులు క్లియర్ చేస్తుంది. అప్పుడు నిద్ర లేవగానే ఒక ప్రశాంతమైన ఫీలింగ్తో ఉంటారు మీరు. కావాలంటే ఇప్పటికీ తిరుపతికి వెళ్ళి చూడండి, అక్కడ ఉదయం పూట అయితేనాక విష్ణు సహస్రనామాలని, రాత్రిపూట లలిత సహస్రనామాలని జపిస్తూ ఉంటారు. మన ప్రాచీన ఋషులకు ఉన్నంత లోతైన విజ్ఞాన శాస్త్రం అవగాహన కానీ, లేకపోతే మన మానవ వ్యవస్థపై ఉన్నటువంటి లోతైన అవగాహన కానీ చూడండి, అప్పట్లోనే ఇదొక స్పష్టమైన శాస్త్రంగా అభివృద్ధి చెందింది. అదే దేవాలయాల్లో ఆచరించబడుతుంది కూడా ఇప్పటికీ చాలా మందికి దేవాలయాల్లో వారు ఎందుకు ఇలా ఆచరిస్తున్నారో కూడా తెలియకుండా చేస్తుంటారు. ఇలా మేము కొన్ని ఊళ్ళలోకి వెళ్ళి పూజను అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే వాళ్ళు చాలా సంవత్సరం చేస్తున్నారని. దేనికి అంటే ఇట్లా ఆరోగ్యానికి మంచిదనో, లేకపోతే డబ్బులు వస్తాయనో, లేకపోతే సంతానం కలుగుతుందనో, ఇలా మొదలైన చెప్పారన్నమాట. దేవాలయాలు శిథిలావస్థ చేయడానికి ఇది కూడా ఒక కారణం. ఎందుకంటే సరైన అవగాహన లేకపోవడం, దీని వెనుక ఉన్న సైన్స్ గురించి ఎవ్వరూ మాట్లాడకపోవడం. ఏంటి ఈ శబ్దాలు, ఎందుకు వారు ఇలా మంత్రాలు చెప్పిస్తుంటారు, ఏంటి ఈ రాళ్ళు, ఎందుకు ఈ గుడి, ఎవ్వరు దాని గురించి మాట్లాడరు. పూర్వం నుండే దేవాలయాల చుట్టూ ఒక అద్భుతమైన సంస్కృతి అభివృద్ధి చెందింది. ఇది మీ జీవితాన్ని ఎలా నిర్వహించాలి అనే ప్రతి భావన గురించి మాట్లాడుతుంది. మీ రోగాలను ఎలా నయం చేయాలి, ఎలా ఆనందంగా బ్రతకాలి, ఎలా తినాలి, ఎలా ఉండాలి, ఇలా మానవ జీవితాన్ని ఎలా సుసంపన్నంగా చూసుకోవాలో కూడా చెప్తుంది. కాబట్టే ఆ కాలం నుండి కూడా మనం రాయిని దేవునిగా పిలవడం మొదలుపెట్టాం. దేవుడి కోసం జపం చేయడం అంటే వారి ఆలోచన నగరంలో నివసిస్తున్న మానవులందరికీ ప్రయోజనం చేకూర్చడమే. ఇదొక ఉచిత సర్వీస్. ఇలా మీ వైద్యులు కూడా మీకు ఉచితంగా సర్వీస్ ఇవ్వరు, కానీ ఈ ఆలయాలు మాత్రం ఉచితంగా చేస్తున్నాయి యుగాల నుండి. కానీ ఇప్పుడు ఈ ఆలయాలు దాడులకు గురవుతున్నాయి. వాటిని ప్రభుత్వం ఆధీనంలో నుంచి విడిపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆలయ ఆస్తులు దోచుకుంటున్నారు, అక్కడ బంగారం ఎక్కువ దొరుకుందనుకుంటున్నారు. కానీ విషయం ఏంటంటే ప్రతి గుడిలో ఒక ధ్వజస్తంభం ఉంటుంది.
అది ఎంతో కొంత లోహంతో తయారు చేయబడి ఉంటుంది. సాధారణంగా బంగారం కానీ, రాగి కానీ, ఇత్తడి కానీ ఇలాంటి లోహాలతో. ఎందుకంటే ఇవి ఒక మంచి ధ్వని వాహకాలుగా లేకపోతే విద్యుత్ వాహకాలు. ఇంకా చెప్పాలంటే బంగారం ఒక అద్భుతమైన విద్యుత్ వాహకం. అంతేకాదు ఇది అధిక శక్తిని గ్రహిస్తూ ఉంటుంది, అందుకే వాటిని వాడుతుంటారు. అంతేకాని ఆలయ నిర్మాణంలో ఎంతో బంగారం వినియోగిస్తుంటారని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. చెప్పండి వాళ్ళకి ఈ వీడియోతో, అక్కడ బంగారం ఒక్కటే కాదు అన్ని రకాలు ఉపయోగిస్తుంటారని. గుడి అనేది ఒక స్పష్టమైన విజ్ఞాన శాస్త్రం. అదొక అత్యంత అధునాతన ఇంజనీరింగ్ వ్యవస్థ. ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక విజ్ఞాన శాస్త్రం దగ్గర కూడా దీనికి సంబంధించి ఎలాంటి క్లూస్ లేవు. ఒకసారి ఆలయ రూపకల్పన విజ్ఞానం చూడండి. శబ్ద తరంగాలు గర్భగుడిపై ఉన్నటువంటి గోపురం ద్వారా ప్రతిధ్వనిస్తూ ప్రయాణించి ఆ శక్తి తరంగాలను నేరుగా వెళ్లి ధ్వజస్తంభాన్ని అంటే యాంటెనాని తగులుతాయి. ఆ శక్తి ధ్వజస్తంభ రూపంలో నిల్వ చేయబడి ఉంటుంది. తరువాత అక్కడి నుండి ఆ శక్తి ఊరు లేకపోతే ఆ పట్టణం మొత్తం ప్రసరింపజేయబడుతుంది. ఈ శక్తితో నిల్వ ఉన్నటువంటి ధ్వజస్తంభాన్ని ప్రజలు తాకుతూ ఉంటారు. చాలా మందికి తెలియదు వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు. మీరు హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఏ మతమైనా కానీ ఒక్కసారి మీరు అక్కడికి వెళ్లారంటే ప్రతి ఒక్కరూ ఆ శక్తిని